అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో కర్ణాటక స్టైల్ తంబిటి చేయబోతున్నాము. ఈ తంబిటి వచ్చి శివరాత్రి పండుగ రోజు చేసుకుని దేవుడికి నైవేద్యంగా కర్ణాటకంలో పెడతారు. అలాగే రోజంతా ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఇది ప్రసాదం రూపంగా తింటే ఒంటికి చాలా బలం ఇస్తుందంట. ఉపవాసం ఉండి వీక్ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇది ఒక్క ఉండ తింటే చాలండి, చాలా వీక్నెస్ అంతా పోయి చాలా బలం ఇస్తుంది. ఎందుకంటే ఇందులో అన్ని మంచి పదార్థాలు వేసాము కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. సో ఇప్పుడు ఎలా చేసేది ఏంటని చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. వచ్చేసారు కదా, ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా. కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ముందుగా పుట్నాల పప్పు 1 కప్పు, బియ్యము 1 పావు కప్పు తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మనం చేసే తంబిటి గట్టిపడిపోతుంది. పావు కప్పు తీసుకుంటే చాలు. వేరుశనగ పప్పు 1 కప్పు తీసుకోవాలి. అది ఎంత వేసినా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. 1 కప్పు వేరుశనగ పప్పు. ఎండు కొబ్బరి 1 కప్పు తురుము తీసుకోవాలి. అంటే క్వాంటిటీ చెప్తే 1 కొబ్బరి తీసుకున్నాను నేను, 1 కప్పు నిండా వచ్చింది అనమాట. అలాగే రుచికి తగినంత బెల్లం, ఉప్పు కాదండి, రుచికి తగినంత బెల్లం అనమాట. నేను తర్వాత చెప్తాను. 2 టేబుల్ స్పూన్ గసగసాలు. ఎప్పుడు కూడా స్వీట్లను గసగసాలు పడితే ఆ టేస్టే వేరే అండి. తర్వాత ఏలక్కి, ఫ్లేవర్ కోసం ఏలక్కి. నువ్వులు వచ్చి 4 నుండి 5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఎలా చేసేదని చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం తీసుకున్న బియ్యము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది, బియ్యము బాగోదు. మీడియం ఫ్లేమ్లో దోరగా ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఫ్రై చేసిన తర్వాత వేరే ప్లేట్కి తీసుకొని ఆ ప్యాన్లో ఇప్పుడు వేరుశనగ గుడ్లు తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 8 నిమిషాలు 10 నిమిషాలైనా కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగ తొక్కలంతా ఊడుతుంది కదా, తొక్కలు ఊడినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. ఎక్కువ మార్చకూడదండి, మనం చేసే స్వీట్ బాగోదు. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే పాత్రకి వేసుకోవాలి. చల్లగా అవ్వాలి, అనమాట. తొక్క రావాలి కదా, ఆరాలి. వేరే ప్లేట్కి వేసి అదే ప్యాన్లో ఇప్పుడు మనం 4 నుండి 5 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాం కదా, ఆ నువ్వులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి గసగసాలు తీసుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకేనా. గసగసాలు కూడా ఎక్కువ మార్చకూడదు. దోరగా ఫ్రై చేసిన తర్వాత ఒక్కొక్క బౌల్కి వేసుకోవాలి. ఎందుకనేది నేను తర్వాత చెప్తా. తర్వాత మనం తురుముకున్నాం కదా, కొబ్బరికాయ తురుము వేగం మాడిపోతుందండి. లో ఫ్లేమ్లో 1 నిమిషం 2 నిమిషాలు ఫ్రై చేస్తే చాలా. ఇలా ముట్టి చూస్తే వేడిగా అయిందంటే స్టవ్ ఆఫ్ చేసేయండి, లేదంటే మాడిపోతుంది. ఓకేనా. ఇదొకటి జాగ్రత్త. ఓకే, చూడండి అలా మాడిపోతే బాగోదు. సో ఎప్పుడు కూడా వైట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఈ శనగపప్పు మనం ఫ్రై చేసి చల్లగా అయిన తర్వాత ఆ తొక్కలన్నీ తీయాలన్నమాట. ఈజీగా వచ్చేస్తుంది, బాగా ఫ్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. తొక్కలన్నీ తీసిన తర్వాత ఇలాగ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు తీస్తాం కదా, అలాగే జల్లీరు చేసుకుంటే ఆ పొట్టంతా కిందకు వచ్చి పైన ఇలాగా గుడ్లు లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఫ్రై చేసుకున్నాం కదా బియ్యం వేసుకోవాలండి. తర్వాత పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం పుట్నాల పప్పు తర్వాత బియ్యము నైస్గా పౌడర్ చేయాలి. కొంచెం నూకలాగా ఉన్నా కూడా మనం తినేటప్పుడు బాగోదండి, పౌడర్ లాగా అవ్వాలి. ఇందులో ఇప్పుడు యాలక్కి మీ దగ్గర పౌడర్ ఉంటే ఓకే, లేదంటే ఇలాంటప్పుడు యాలక్కులు కూడా వేసుకొని నైస్గా పౌడర్ లాగా చేసుకొని రావాలి. జాగ్రత్త అండి, కొంచెం కూడా నూకల్లాగా ఉండకూడదు, బాగా పౌడర్ అవ్వాలి. ఒక నెల పౌడర్ లాగా అయింది కదా, దీన్ని మనం ఒకసారి జల్లించుకోవాలన్నమాట. ఎందుకు అంటే పుట్నాల పప్పు నలిగిపోతుంది, కానీ బియ్యము నూకల్లాగా ఉన్నది అనుకోండి, మనం తినేటప్పుడు కచ్చా దొరుకుతుంది, బాగోదు. సో ఆ నూకలు లేకుండా ఒకసారి జల్లించుకోవాలి. చూడండి, నూకలు ఏమీ ఎక్కువ రాలేదు, అయినా జల్లించుకోవాలన్నమాట. ఇలా నైస్గా నూకలు లేకుండా జల్లించుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి అదే మిక్సీ జార్లో మనం వేరుశనగ గుడ్లు తీసుకుని ఉంచాం కదా, అవి వేసుకోవాలండి. ఈ వేరుశనగ గుడ్లు బిచ్చగా గ్రైండ్ చేసుకుని రావాలన్నమాట. ఇందులో గసగసాలు వేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా కొంచెం వేసుకొని కొంచెం ఉంచుకోవాలి. అది ఎప్పుడు యూజ్ చేస్తామో మీరు వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఇవన్నీ వేసుకొని కచ్చాబిచ్చా గ్రైండ్ చేసుకొని రావాలండి. ఆ వేరుశనగ పప్పు పౌడర్ కాకూడదు, ముక్కలుగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్టే జల్లించి పెట్టాం కదా పుట్నాల పప్పు బియ్యం పిండి, అందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రై చేసి ఉంచుకున్న ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి హెల్త్కి చాలా మంచిదండి, మన స్కిన్ డ్రై కాకుండా కాపాడుతుంది. అందులో ఇప్పుడు లాస్ట్లో మనం నువ్వులు కొంచెం మిగిలించాం కదా, ఆ నువ్వులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. 10 నిమిషాలు అండి, ఎక్కువ టైం పట్టదు. తర్వాత ఎక్కువ ఐటెంలు కూడా మనం వేయట్లేదు. ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. బెల్లం కొలత వచ్చేసి 1.5 కప్పు బెల్లం వేస్తే కరెక్ట్ స్వీట్ సరిపోతుంది అనమాట. ఎక్కువ వద్దు తక్కువ వద్దు, మీరేమైనా తక్కువ స్వీట్ తింటే తక్కువ వేసుకోండి. కాకపోతే 1.5 కప్పు వేస్తే కరెక్ట్ సరిపోతుంది. ఒక ప్యాన్లోనే 1.5 కప్పు బెల్లం వేసి 1/2 కప్పు నీరు వేసుకొని ఇక్కడ మనం హై ఫ్లేమ్లో బెల్లం పాకం మనకు వచ్చే అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. ఎందుకంటే వడగొట్టుకుంటే ఆ డస్ట్ అనేది వస్తుంది కదా, వడబెట్టడానికి జస్ట్ కరగబెట్టుకోవాలంతే, పాకం పని లేదు. ఓకేనా.
ఇలా నీరులాగా అన్ని బెల్లం కరిగిన తర్వాత వడబెట్టుకోవాలండి. వడబెట్టేటప్పుడు చాలా చాలా డస్ట్ వస్తుంది. ఆ చెరుకు నుండి చేస్తారు కదా, చెరుకు పిప్పులు కానీ ఇలాగా ఏదైనా కొంచెం డస్ట్ లాగా ఉంటే బయటకు వచ్చేస్తే మనం క్లీన్గా తినేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. ఓకేనా. ఇప్పుడు ఈ వడబెట్టిన బెల్లం నీరుని మనం ఫస్టే అన్ని కలిపేసి పెట్టాం కదా పౌడర్ అన్ని, అందులో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే ఒక్కసారి బెల్లం నీరు వేసినారంటే పల్సగా అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి క్వాంటిటీకి తగినంత కొంచెం కొంచెం బెల్లం నీరు వేసుకొని కలుపుకోవాలి. అది కూడా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ తోటే ఫస్ట్ కలపాలన్నమాట. డైరెక్ట్గా చేయి పెట్టడానికి వెళ్తే చేయి కాలిపోతుంది. ఈ రెసిపీ వచ్చి కర్ణాటక ఫేమస్ అండి. గ్రామ దేవత పూజలు అవుతుంది కదా, అమ్మవారి పూజలు అయ్యేటప్పుడు కంపల్సరిగా ప్రతి ఒక్క ఇంట్లో ఇలా తంబిటి చేసుకుని ఆ దేవి ముందు తీసుకొని వెళ్ళి పూజ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రాలో చలిబిడి చేస్తాం కదా, అలాగనమాట తంబిటి కర్ణాటకలో చేస్తారు. ఓకేనా. మేము చుంచినిగిరిలో ఉండేటప్పుడు నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండేది కదా, వాళ్ళందరూ గ్రామ దేవత పూజ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉండ ఇచ్చినా కూడా వండుకునే వాళ్ళకన్నా దండుకునే వాళ్ళది ఎక్కువ అన్నట్టు నాకు ఇన్ని ఉండలు దొరికేది. నేను ఒక వారం 10 రోజులు పెట్టి తినేదాన్ని. తినడానికి చాలా బాగుంటుంది. శివరాత్రి పండుగ కూడా చేసుకుని శివుడికి పూజ చేసుకుని ఉపవాసం ఉన్న వాళ్ళు తింటారు. హెల్త్కి చాలా మంచిది. మన చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఉండలు చేసినామంటే ఉండలు నైస్గా బాగా వస్తుంది. మన చేతులకు కూడా అంటుకోదు. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకోవాలి. మనము ఇందులో వేసిన పదార్థాలన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చల్లగైన తర్వాత గట్టి పడుతుంది. చల్లగైన తర్వాత మనం ఒక బాక్సులు పెట్టేసినామంటే 1 నెల 2 నెలలు ఉంటుందండి. మీ పిల్లలు ఏమైనా హాస్టల్లో ఉన్నట్టుంటే, ఈ జనరేషన్ పిల్లలకి రక్తహీనం లాగా బలహీనం లాగా ఉంటారు కాబట్టి ఇలా చేసుకుని ఇచ్చినారంటే 1 మంత్ హాస్టల్లో పెట్టుకొని తినొచ్చు. ఇంట్లో కూడా మనం ఒక బాక్సులు పెట్టేస్తే 1 నెల 2 నెలలు పెట్టుకోవచ్చు అండి, చెడిపోదు. మీకు ఈ కర్ణాటక స్టైల్ తంబిటి సున్నుండలు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి. అందరికీ బాయ్.